అన్న అందరికీ నమస్తే. ఈరోజు ఏందంటే వీడియో రైతులకు ఎప్పుడూ బాధ అనిపియదు కానీ చేతికొచ్చే పంట చేతికొచ్చే పంట మాత్రం నష్టమైతే మాత్రం ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే నాకు ఇదే ఫేస్ చేశాను నేను. మొత్తం పంట అయిపోయింది. ఇంకొక 2 తళ్ళైతే ఇక మొక్కజొన్నల పని అయిపోతుంది. మందేయడం అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. నీళ్ళు ఒక్కటే ఒక 2 తడవలు కడదామని బయట నుంచి కడతా ఉంటారు అన్నట్టు. ఏ రైతైనా ఈ స్టేజ్కి వచ్చినాక లోపలికి వెళ్ళరు. బయట నుంచి చూస్తేనేమో ఊరంతా షాక్ అయ్యేటట్టు మంచిగా పండించిండు. అసలు ఈ కోతులతోటి ఈ చేను ఉండదు అనుకున్నాం. సోలార్ పెట్టిండు, మంచిగా చేసుకుంటున్నా అని ఒక టాక్ వచ్చింది. నేను కూడా ఈసారి మంచిగా పండియాలి, ఏదో ఒకటి సాధించాలి అనే ప్రయత్నంతో చేశాను. అన్ని విధాలా అన్ని టైంకి ఏ పనులు ఉన్నా సరే ఆపుకొని చేశాను. ఏమైందంటే నీళ్ళు పైనుంచి కడుతుంటే కిందికి వెళ్ళట్లేవు ఏందా అని ఇక లోపలికి వెళ్ళాను ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇంత ఇప్పటికి కూడా తలుచుకుంటే చాలా బాధ ఉంది. ఎందుకంటే మొత్తం ఎలుకలు, పందికొక్కులు మొత్తం లోపల వాటి సామ్రాజ్యం. మొత్తం కాలువలు పోకుండా మొత్తం కింద మొత్తం ఎక్కడెక్కడ రంధ్రాలు చేసి మొత్తం జొన్నలు మొత్తం ఫ్రెష్గా మొత్తం తినేసినాయి. ఒట్టి బోండాలే ఉన్నాయి. అది చూస్తే ఇప్పుడు తలుచుకుంటే వీడియో చేయాలంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ తప్పట్లేదు. ఎందుకంటే నాలాంటి బాధ మీరెవరు అనుభవించొద్దు. దయచేసి ఎవరైనా సరే మీ మొక్కజొన్న ఆఖరి స్టేజ్కి వచ్చిందనుకోండి, ఒకసారి లోపలికి వెళ్ళి అందరు చూడండి. ఏం జరుగుతుంది, లోపల ఎలా ఉంది, నీళ్ళు అన్ని కాలువల్లో వస్తున్నాయా, లేకపోతే ఎలకలు ఏమన్నా రంధ్రాలు చేసినాయా? రంధ్రాలు చేయడం వల్ల ఎన్ని నీళ్ళు పెట్టినా కూడా కిందికి వెళ్ళట్లేవు. కిందికి చేను మొత్తం ఎండిపోతుంది. నీళ్ళేమో ఆ రంధ్రాలలో పోయి నీళ్ళు చాలా టైట్ పొజిషన్. అంటే నీళ్ళు నేను ఒకటి కాదు 3-4 బావిల నుండి వీళ్ళ పక్క రైతులను అడిగి మరి పైపులు తెచ్చి అటు ఇటు మస్తు చాలా రిస్క్ పడి చేస్తున్నా. ఎన్ని నీళ్ళు పెట్టినా కూడా ఒక ఎకరానికి నీళ్ళు మాత్రం సరిపోవట్లేవు. ఏందా అని చూస్తే లోపలికి వాటి పరిస్థితి. నేనైతే ఇప్పుడు కూడా వీడియో చూడాలంటే నాకు మనసొప్పట్లేదు. నిద్రపోదామంటే రాత్రిపూట కళ్ళు మూసుకుంటే చాలు ఇదే కనబడుతుంది. అంతటి బాధాకరమైన విషయం ఇది. నాలాగా మాత్రం మీకు కాకూడదని, నాకు మాత్రం ఇది ఫస్ట్ టైం ఇలా జరగడం. పోయిన సంవత్సరం పత్తి వేసినప్పుడు అంటే అది మనకు ఓపెన్గా ఉంటుంది కాబట్టి అది ఎక్కడెక్కడ చూసినా నేనంత ప్రాబ్లం ఏం కాదులే అనుకున్నా. కానీ మొక్కజొన్న మాత్రం ఎక్కడ కనీసం ఒక 500 చెట్ల వరకు అవి అలాగే చేసేసినాయి. చెట్లు ఈసి కింద పడేయడం, లేకపోతే పైన చెట్ల మీదనే తినేయడం, కింద మొత్తం నడవలేని పరిస్థితి. మొత్తం రంధ్రాలు, నీళ్ళనే కిందికి పోకుండా కాలాలని బుడుకుపోయి మట్టి కుప్పలు. చెప్పాలంటే అది ఆ టైంలో నేను చూడంగానే నాకు ఎంత టెన్షన్ అయిందో, ఎంత బాధ అనిపించిందో ఎవరు చెప్పుకోవాలంటే కూడా అంత చెప్పుకునేటట్టు లేదు. ఆ రోజు రైతులు ఇంత బాధపడతారా ఇలాంటి విషయంలో అని నాకు ఇట్లా చూసిన తర్వాతనే అర్థమైంది. రైతు అనేటోళ్ళు శారీరకంగా బలంగా ఉన్నా కూడా మానసికంగా దెబ్బతినే పరిస్థితి అంటే ఇలాంటి సంఘటన అని నాకు అర్థమైంది. ఎందుకంటే తీరా ఇంకొక 15 రోజులైతే చేను చేతికి వస్తుంది అనే టైంలో ఒక 500 కంకుల వరకు ఇట్లా ఉన్నది. నేను కోతుల గురించి టార్గెట్ చేసిన, కోతులు ఛాలెంజ్గా తీసుకొని కోతులకు ఒక్క కంకి కూడా ముట్టుకోకుండా నేను ఈసారి పండియాలి. చుట్టుపక్కల రైతులు కూడా మెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఈ పంట పండదు, పండించినావు అది ఇదని. అది ఆనందపడాయి అందరికీ చెప్పే లోపే ఎలకలు ఇలా చేశాయి. ఉడతలు బయట రోగి తిన్నప్పుడు అవి దానికి ఒక వీడియో చేశాను కదా, ఆ బెదురు చేయడం వల్ల అవి వెళ్ళిపోయినాయి. కానీ ఈసారి ఇలా కాలేదు. ఈ లోపల పోయి చూస్తే మాత్రం మొత్తం ఇలా ఉంది. చెప్పాలంటే 500 కంకుల కంటే పైనే ఉండొచ్చు. నేను ఈసారి పంట నాది కాదు, సోలార్కి అయింది కదా, తీగలకు వాటికి వీటికి ఈ కౌలుకు అన్నీ పోను. నెక్స్ట్ ఇయర్ అయినా సరే మళ్ళీ అన్ని డబ్బులు మిగులుతాయి కదా అనే ఒక ఆలోచనతో ముందు పడ్డా. కానీ ఇది మాత్రం నేను అనుకోని సంఘటన అన్నట్టు. ఇది కంటికి రెప్పలాగా చూసుకున్నా ఇట్లా అవుతుందని మాత్రం నేను ఊహించలేదు. మీరు మాత్రం ఇలా చేయకండి. ఒకసారి ఖచ్చితంగా చూడండి, ఓకేనా? నేను పడ్డ బాధ మీరు పడకూడదు. దయచేసి మర్చిపోకండి, ఓకేనా?